వంటలక్క దెయ్యం. రామపురం అనే ఆ పల్లెటూరిలో రామయ్య భోజనశాల అంటే తెలియని వారుండరు. కాని తెలిసినవాళ్లు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కారణం, రామయ్య చేసే వంట అంత అద్భుతంగా ఉంటుంది. నీళ్ల చారు, పచ్చివాసన కొట్టే కూరలు, రాయిలా ఉండే రొట్టెలు. ఇది ఆయన హోటల్ మెనూ. సుబ్బారావు హోటల్లోకి ప్రవేశిస్తాడు. రామయ్య ఏదో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఏమయ్యా రామయ్య, మనిషికి పెట్టే భోజనమేనా ఇది? ఈ పప్పుచారులో పప్పుగింజను భూతద్దం పెట్టి వెతకాలి. కూర తింటుంటే పచ్చి కాయగూరలు నములుతున్నట్టే ఉంది. ఓహో, వచ్చావా సుబ్బారావు? నీకు పూటపూటకి నా హోటల్ తిండి తినకపోతే నిద్ర పట్టదు కదా. నచ్చకపోతే మానేయ్. ఎవడు రమ్మన్నాడు నిన్ను? మా ఆవిడ పుట్టింటికి పోయింది. గతిలేక నీ దగ్గరికి వస్తే గతిలేకుండా చేస్తున్నావు కదయ్యా. ఏమండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఇక్కడున్నారా? రామయ్య గారి చేతివంట తినడానికి ఎంత ధైర్యం మీకు? చూశావా సుబ్బారావు, నీ పెళ్ళాం కూడా నన్నంటోంది. నా వంటలో రుచిలేదని కాదు, మీ నాలుకలకు కొవ్వు పట్టింది. నీ నీళ్ల చారు తాగి నా ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోయేలా ఉంది. ఇక నీ దగ్గరికి వచ్చేవాడే లేడు చూడు. సుబ్బారావు, లక్ష్మి కోపంగా వెళ్ళిపోతారు. రామయ్య వాళ్లను తిట్టుకుంటూ మళ్లీ తన పనిలో పడతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆలస్యంగా నిద్రలేచి కంగారుగా హోటల్ వైపు పరుగుతీశాడు. ఈ పాటికి జనాలు గుమ్మం ముందు నిలబడి తిడుతూ ఉంటారు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. కాని అక్కడ సీన్ వేరేలా ఉంది. హోటల్ మొత్తం ఘుమఘుమలాడే వాసనలతో నిండి ఉంది. వంటగదిలోకి వెళ్లి చూసిన రామయ్య కళ్ళుబైర్లు కమ్మాయి. వేడివేడి ఇడ్లీలు, కమ్మటి సాంబారు, ఘాటైన అల్లం చట్నీ, నోరూరించే ఉప్మా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇదేంటిది? నేనింకా పొయ్యి కూడా వెలిగించలేదు. ఎవరు చేశారు ఇదంతా? దేవుడే నా మీద కరుణించి వంటచేసి వెళ్లాడా? ఆశ్చర్యం నుండి తేరుకుని తన పిసినారి బుద్ధి బయటకు తీశాడు. వచ్చిన వాళ్లందరికీ తానే ఆ వంట చేశానని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి రామయ్య, ఈరోజు వాసనలు భలే వస్తున్నాయి. మళ్ళీ ఏం మాయ చేస్తున్నావు? మాయకాదు, సుబ్బారావు మంత్రం. నా వంటలో కొత్త మంత్రం కనిపెట్టాను. తినిచూడు, నీ నాలుక నాట్యం చేస్తుంది. సుబ్బారావు అయిష్టంగానే ఒక ఇడ్లీ తిని ఆశ్చర్యపోతాడు. అద్భుతం, అమోఘం. ఇదేంటి రామయ్య, ఇడ్లీ దూదిలా ఉంది. సాంబారు రుచి స్వర్గాన్ని చూపిస్తోంది. ఇది నువ్వు చేసిన వంటేనా? నిజం చెప్పు. మరి నేనే. నాలో ఒక కొత్త వంటవాడు నిద్రలేచాడు. ఇకనుంచి రామపురం మొత్తం నా వంట గురించే మాట్లాడుకుంటుంది. ఆ రోజు నుండి రామయ్య హోటల్ దశ తిరిగిపోయింది. జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. రామయ్య జేబులు నిండసాగాయి. వ్యాపారం పెరిగినా రామయ్యకు రాత్రిళ్లు నిద్ర కరువైంది. వంటగది నుండి రాత్రిపూట ఎవరో గిన్నెలు కడుగుతున్న శబ్దాలు, ఎవరో పాడుతున్న పాతపాట. ఆ పాట ఎక్కడో విన్నట్టుగా ఉంది, కాని గుర్తురావడం లేదు. రామయ్యకు భయం పట్టుకుంది. ఎవరున్నారు అక్కడ? పగలు వంట చేసి పెడుతుంది సరే, రాత్రిళ్ళు ఈ గోల ఏంటి? దెయ్యమా? భూతమా? నా హోటల్నే అడ్డాగా మార్చుకుందా? ఒక రాత్రి ధైర్యం చేసి వంటగదిలో దాక్కున్నాడు. మధ్యరాత్రి దాటాక ఒక తెల్లటి నీడలాంటి ఆకారం వంటగదిలోకి వచ్చింది. దాని రూపం స్పష్టంగా లేదు. అది నెమ్మదిగా పొయ్యిమీద గిన్నె పెట్టడం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు? నాకేం హాని చెయ్యకు, నీకు పుణ్యముంటుంది. ఆ నీడ మాట్లాడలేదు. కాని వంటగది గోడమీద ఉన్న పిండితో 2 పదాలు రాసింది. నేర్చుకో, పంచు. నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? పంచాలా? ఏం పంచాలి? నా డబ్బులు పంచమంటున్నావా? అది మాత్రం జరగదు. ఆ నీడ అతని వైపు కోపంగా చూసినట్టు అనిపించింది. ఉన్నట్టుండి ఒక గిన్నె గాలిలో లేచి రామయ్య తల దగ్గరగా వెళ్లి కింద పడింది. సరే సరే, అర్థమైంది. వంట నేర్చుకోవాలి, పేదలకు పంచాలి, అంతేనా? నీకు దన్నం పెడతాను తల్లి, నన్ను వదిలేయ్. ఆ నీడ ఏమీ బదులివ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. రామయ్య పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.
డబ్బు వదులుకోలేడు. దెయ్యాన్ని భరించలేడు. ఆ అదృశ్య శక్తి చెప్పినట్టు వంట చేయడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆ నీడ సూచనలతో కూర వండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ దెయ్యమా, ఇప్పుడు ఉప్పు వెయ్యమంటావా లేక కారమా? హోటల్లో ఉన్న ఒక కస్టమర్ అది చూసి ఆశ్చర్యపోతాడు. రామయ్యగారు, ఎవరితో మాట్లాడుతున్నారు? అదా, వంటమీద ధ్యానం చేస్తున్నాను. ఏకాగ్రత కోసం అలా మాట్లాడుకుంటాను. ఈ సంఘటన చూసిన సుబ్బారావుకి అనుమానం వచ్చింది. లక్ష్మి, ఈ రామయ్య ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఎప్పుడూ గాలిలో చేతులు ఊపుతూ మాట్లాడుతున్నాడు. ఉదయం వంట ఒక రుచి, మధ్యాహ్నం వంట మరో రుచి. ఏదో తేడా కొడుతోంది. నాకు మొదటినుంచీ అనుమానమే. చేతకానివాడు ఒక్క రాత్రిలో బృహన్నల ఎలా అయిపోతాడు? మనం దీని గుట్టు తేల్చాలి. ఆ దెయ్యంతో వేగలేక రామయ్య పక్క ఊరి నుండి ఒక భూత వైద్యుడిని రహస్యంగా పిలిపించాడు. ఆ భూత వైద్యుడు మహానకిలీగాడు. భయపడకు రామయ్య, ఎలాంటి దెయ్యాన్ని అయినా నా మంత్రశక్తితో ఈ నిమ్మకాయలో బంధించేస్తాను. ఆ దెయ్యం ఆడదా మగదా? అదే తెలియదయ్యా. నీడలా కనబడుతుంది, మాట్లాడదు, రాస్తుంది. ఓహో, చదువుకున్న దెయ్యమా? ఇది చాలా ప్రమాదకరమైన కేసు. ఫీజు డబుల్ అవుతుంది. డబ్బు సంగతి తరువాత, ముందు దాన్ని పంపించయ్యా బాబూ. ఆ రాత్రి భూత వైద్యుడు హోటల్లో పూజ మొదలుపెట్టాడు. ఓం హ్రీం క్లీం. దుష్ట ఆత్మ, ఈ వంటగదిని విడిచిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను భస్మం చేసేస్తాను. అంతే. వంటగదిలో ఉన్న కారంపొడి డబ్బా ఎగిరివచ్చి అతని ముఖం మీద పడింది. అమ్మా, నా కళ్ళు! ఈ దెయ్యం చాలా మోడరంగా ఉంది. కారంతో దాడి చేస్తోంది. తరువాత అతను నడుస్తుంటే కాలి కింద అరటి తొక్కవచ్చి జారిపడ్డాడు. లేచి నిలబడేలోపు ఒక చీపురుకట్ట గాలిలో లేచి అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. బాబోయ్, ఇది సాదాసీదా దెయ్యం కాదు, 5 స్టార్ దెయ్యం. దీనికి ఆటోమేటిక్ వెపన్స్ కూడా ఉన్నాయి. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. భూత వైద్యుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. సుబ్బారావు లక్ష్మీ ప్రెసిడెంట్ గారు మరికొంతమంది గ్రామస్తులు కలిసి రామయ్యను నిలదీశారు. నిజం చెప్పు రామయ్య, ఈ హోటల్లో ఏం జరుగుతోంది? భూత వైద్యుడు ఎందుకు పారిపోయాడు? అవును రామయ్య, ఊరి పరువు తీయకు. నిజం చెప్పు, లేదంటే పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. నేను నిజం చెప్పేస్తాను. ఈ వంట చేస్తుంది నేను కాదు, ఒక దెయ్యం. నా హోటల్లో ఒక దెయ్యం ఉంది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. దెయ్యమా? కట్టుకథలు చెప్పకు. దెయ్యాలు వంట చేయడం ఎక్కడైనా ఉందా? ఓ దెయ్యమా, నువ్వు ఎవరైనా సరే బయటకురా, మాతో మాట్లాడు. ఈ రామయ్యను ఎందుకు పీడిస్తున్నావు? అంతే. వంటగది నుండి ఒక తెల్లటి కాంతి పుంజంలాంటి ఆకారం నెమ్మదిగా బయటకు వచ్చింది. జనం భయంతో కేకలు పెట్టారు. నేను ఎవరినీ పీడించడం లేదు. దారి తప్పుతున్న ఒక మనిషిని దారిలో పెడుతున్నాను. ఈ గొంతు ఎక్కడో. ఈయన తన భార్య బ్రతికున్నప్పుడు ఆమెను ఒక్కరోజు సంతోషంగా ఉంచలేదు. ఆమె చేతి వంటను మెచ్చుకోలేదు. ఆమె చనిపోయాక కూడా ఆమె పరువు తీసేలా చప్పిడి వంటలు చేస్తూ ఆమె పేరును మట్టిలో కలుపుతున్నాడు. ఆ మాటలు వినగానే రామయ్యకు అంతా అర్థమైంది. ఆ పాడుతున్న పాట, ఆ వంట రుచి అన్నీ తన భార్య వంటలక్కను గుర్తుచేశాయి. అతను కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. వంటలక్క, నువ్వా? నన్ను క్షమించు వంటలక్క. నేను పాపిని, నీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు చేసిన వంట అద్భుతం అని ఒక్కసారైనా చెప్పి ఉంటే ఎంత బాగుండేది. నన్ను క్షమించు. రామయ్య అలా పశ్చాత్తాపంతో ఏడుస్తుండగా ఆ కాంతిపుంజం నెమ్మదిగా ఒక రూపం సంతరించుకుంది. అందరూ చూస్తుండగానే ఆ రూపం వంటలక్కగా మారింది. అమ్మా వంటలక్క, నువ్వా తల్లి? మీరు మారాలి. ప్రేమతో వంట చేయడం నేర్చుకోవాలి. పేదలకు వారానికి ఒకసారి ఉచితంగా భోజనం పెట్టాలి. అలా చేస్తానని మాట ఇస్తే నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. మాట ఇస్తున్నాను వంటలక్క. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు చివరిసారిగా వంట నేర్పించి వెళ్ళు. ఆ తరువాత ఊరందరూ చూస్తుండగా వంటలక్క ఆత్మ రామయ్యకు వంట చేయడం నేర్పించింది. ఏ కూరలో ఎంత ఉప్పు వెయ్యాలో,
ఏ పప్పు ఎంతసేపు ఉడకాలో అన్నీ ప్రేమగా వివరించింది. ఇక నేను వెళ్ళొస్తాను. గుర్తుపెట్టుకోండి, ఏ వంటకైనా అసలైన రుచిదాన్ని వండే మనిషి మనసులో ఉంటుంది. ఆ మాటలు చెప్పి వంటలక్క ఆత్మగాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుండి రామయ్య పూర్తిగా మారిపోయాడు. అతని హోటల్ పేరు వంటలక్క భోజనశాలగా మారింది. కోడి మాంసం పిచ్చి దెయ్యం. అది పచ్చని పొలాల నడుమ, కొబ్బరి తోటల నీడన ఎప్పుడూ సందడిగా ఉండే రామాపురమనే చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సరదాగా, అల్లరిగా ఉంటారు. రామయ్యకు కోడి మాంసం అంటే ప్రాణం, సీతమ్మకు వంట అంటే ప్రాణం. ఆ రోజు ఆదివారం. ఇంకేముంది, రామయ్యకు కోడికూర తినాలనిపించింది. సీతమ్మ కూడా సంతోషంగా వంటగదిలోకి వెళ్ళింది. అయ్యో సీతమ్మా, ఈరోజు కోడికూర వండకపోతే ఎలా? నా ప్రాణం పోతుంది. అవునవును, మీ ప్రాణం కోడికూరలో ఉంది కదా. సరేలే, ఇప్పుడే వండేస్తాను. కాని ఈసారి కారం కొంచెం ఎక్కువ వేస్తాను, జాగ్రత్త. అయ్యో సీతమ్మా, నా మీదంత పగెందుకు? సరేలే, నీ ఇష్టం. కాని వాసన మాత్రం ఊరంతా గుమగుమలాడాలి. అలాగే అవుతుందిలే, మీకోసమే కదా అంటూ నవ్వి పొయ్యిమీద పెద్ద గిన్నె పెట్టి కోడి మాంసం వండటం మొదలుపెట్టింది. నిమిషంలోనే ఆ వాసన వీధిలోంచి ఇళ్లల్లోకి, చివరికి ఊరంతా పాకింది. ఆహా, ఏమి వాసన! సీతమ్మ వంట అంటే వంట కాదు, అమృతం. మీరు పొగడటం ఆపండి, ముందు అన్నం వడ్డించండి. కోడికూర రెడీ. అబ్బా సీతమ్మ, నీ చేతి వంట అంటే స్వర్గం. రామయ్య ఆత్రంగా కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే గదిలో ఏదో కదిలినట్లు అనిపించింది. ఒక చల్లని గాలి వీచింది. ఏంట్రా రామయ్య, కిటికీ తెరిచి ఉంచావా? చలిగా ఉంది. లేదు సీతమ్మా, కిటికీ మూసే ఉంది. మరి ఈ గాలి ఎక్కడినుంచి వచ్చింది? అయ్యో, నా ప్లేట్లో కోడిముక్క కనిపించడం లేదు. ఇప్పుడే కదా పెట్టాను. ఏంట్రా రామయ్య, కళ్ళు కనిపించడం లేదా? అక్కడే ఉంది కదా. సీతమ్మ రామయ్య ప్లేట్ వైపు చూసింది. అయ్యో, నిజంగానే లేదు. ఏమైంది? దొంగలు పడ్డారా? కాని తలుపులు మూసే ఉన్నాయి కదా. దొంగలు కాదులే, ఏదో పిల్లి వచ్చి ఎత్తుకుపోయి ఉంటుంది. ఇంకో ముక్క వేసుకోండి. పిల్లి వచ్చి ఇంత పెద్ద ముక్కను ఎత్తుకుపోయిందా? అది కూడా మనం చూస్తుండగానే? అదెలా సాధ్యం? సరేలే, ఇంకో ముక్క వేసుకోండి. ఆకలిస్తోంది. అయ్యో, మళ్ళీ ఇదిగో సీతమ్మ, చూడు, నా చేతిలోంచి మళ్ళీ మాయమైపోయింది. రామయ్య, ఇది ఏదో తేడాగా ఉంది. ఆహా, ఎంత రుచి! ఇంకో ముక్క. ఎవరు అది? నేను మీ కోడికూరను ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఎవరు? ఎక్కడ ఉన్నావు? నేను మాయమ్మను. ఈ కోడికూర వాసన నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మాయమ్మనా? దెయ్యమా? రామయ్య సీతమ్మ చేపట్టుకున్నాడు. సీతమ్మ, దెయ్యం. అయ్యో రామయ్య, భయపడకు. దెయ్యమైతే ఏంటి, మన కోడికూర తింటోంది కదా. కోడికూర తింటోందా? మనకు లేకుండా? ఇంకా ఉంది కదా, ఇంకో ముక్క వేయండి. చాలా బాగుంది. రేపు కూడా కోడికూర వండాలి. లేకపోతే ఏంటి? లేకపోతే మీ ఇంట్లో ఉన్న కోళ్లన్నీ మాయమైపోతాయి. ఆ రాత్రి రామయ్య, సీతమ్మలకు నిద్ర పట్టలేదు. ఒక దెయ్యం తమ ఇంట్లో కోడికూర తిని రేపటినుంచి కోడికూర వండమని డిమాండ్ చేయడం వారికి వింతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం వాళ్లు భయపడుతూనే కోడికూర వండారు. మాయమ్మ సరిగ్గా భోజన సమయానికి ప్రత్యక్షమై కోడికూరను లాగించేసింది. ఇది ఒకరోజు, 2 రోజులు కాదు, ప్రతిరోజూ ఇదే తంతు. ఊళ్ళో ఈ విషయం మెల్లగా పాకడం మొదలుపెట్టింది. రామయ్య, సీతమ్మ, ఏంట్రా ఇది? ప్రతిరోజూ మీ ఇంట్లో కోడికూర వాసన వస్తోంది. ఏం జరుగుతోంది? అదేనమ్మా, చెప్పలేము. ఏం చెప్పలేవు? ఏదో రహస్యం దాస్తున్నట్లున్నావు. రహస్యం కాదు నరసమ్మ, ఇది దెయ్యం కథ. దెయ్యమా? దెయ్యం కోడికూర తింటుందా? నువ్వు జోకులు వేస్తున్నావా? జోకులు కాదు నరసమ్మ, నిజంగానే ఒక దెయ్యం మా ఇంట్లో ప్రతిరోజూ కోడికూర తింటోంది. అది మాయమ్మ అంట.
మాయమ్మనా? కోడికూర తినే మాయమ్మనా? హాహాహా! ఈ రామయ్యకు పిచ్చి పట్టింది. చూశారా, ఎవరూ నమ్మడం లేదు. మనం ఏం చేద్దాం రామయ్య? ఇలా అయితే మన కోళ్లన్నీ అయిపోతాయి. మనకు తినడానికి కూడా ఉండదు. నాకొక ఆలోచన వచ్చింది. మనం కోడికూర వండకుండా ఉంటే? అది ఎలా సాధ్యం? అది కోళ్లను మాయం చేస్తానని బెదిరించింది కదా? అది దెయ్యం కదా, దానికి కోళ్లను మాయం చేసే శక్తి ఉంటుంది. సరే, ఈరోజు వండొద్దు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి, ఈరోజు కోడికూర లేదా? మాయమ్మ ఈరోజు వండలేదు. వండలేదా? సరే, అయితే మీ కోళ్లన్నీ మాయం. అయ్యో సీతమ్మ, కోళ్లన్నీ మాయమైపోయాయి. మాయమ్మ నిజంగానే మాయం చేసింది. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఊరి పెద్దను కలుద్దాం. ఆయన ఏదో ఒక దారి చెప్తాడు. పెద్దయ్యా, మాకొక పెద్ద సమస్య వచ్చింది. ఏంట్రా రామయ్య, అంత కంగారుగా ఉన్నావు? ఒక దెయ్యం, అది కోడికూర తింటోంది. ప్రతిరోజూ కోడికూర వండమని డిమాండ్ చేస్తోంది. లేకపోతే కోళ్లను మాయం చేస్తానని బెదిరించింది. ఈరోజు నిజంగానే మా కోళ్లన్నీ మాయమైపోయాయి. దెయ్యమా? కోడికూర తినే దెయ్యమా? నువ్వు జోకులు వేస్తున్నావా రామయ్య? లేదు పెద్దయ్యా, నిజంగానే మాకు ప్రాణం పోతోంది. సరేలే, నేనొక పూజారిని పిలుస్తాను. ఆయన ఏదో ఒక దారి చెప్తాడు. ఇది మామూలు దెయ్యం కాదు, ఇది కోడి మాంసం పిచ్చి దెయ్యం. దీనిని వదిలించుకోవడం చాలా కష్టం. మరి ఏం చెయ్యాలి పూజారిగారు? దీనికి ఒకటే దారి. మీరు దానికి నచ్చని కోడికూర వండాలి. అది ఆ కోడికూరను తిని మళ్లీ రాదు. నచ్చని కోడికూరనా? అది ఎలా? అంటే మీరు కోడికూరలో అన్నీ వేయకూడనివి వేయాలి. ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, పులుపు ఎక్కువ, చేదు ఎక్కువ, ఇలా అన్ని వింతగా వేయాలి. అలా చేస్తే అది తింటుందా? తింటుంది. దానికి కోడికూర అంటే ప్రాణం కదా. కాని అది దాని రుచికి నచ్చకపోతే అది మళ్లీ రాదు. సరే పూజారిగారు, ప్రయత్నిస్తాం. పూజారి చెప్పినట్లుగా రామయ్య, సీతమ్మ ఒక ప్రణాళిక వేసుకున్నారు. మాయమ్మను వదిలించుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత చెత్త కోడికూరను వండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళు వంటగదిలోకి వెళ్లారు. వంటగది ఒక ప్రయోగశాలలా మారింది. సీతమ్మ, ఉప్పు ఎంత వెయ్యాలి? 1 కిలో వెయ్యండి రామయ్య, దానికి ఉప్పు పిచ్చి పట్టాలి. 1 కిలోనా? మనం ఎలా తింటాం? మనం తినడం లేదు కదా, దెయ్యం తింటోంది. సరే, కారం ఎంత? కారం అస్సలు వద్దు, అది కారం తింటే మళ్లీ రాదు. కారంలేని కోడికూరనా? దెయ్యం కూడా నమ్మదు. నమ్మాలి, మనం దాన్ని నమ్మించాలి. వాళ్ళు కోడికూరలో ఉప్పు, పసుపు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వింతగా వేయడం మొదలుపెట్టారు. ఉప్పు ఎక్కువ, కారం లేదు, పులుపు ఎక్కువ, చేదు ఎక్కువ. అయ్యో, ఇది కోడికూరనా లేక ఏదో విషమా? విషమే, దెయ్యానికి విషమే. భోజన సమయం అయ్యింది. రామయ్య, సీతమ్మ భయపడుతూనే భోజనానికి కూర్చున్నారు. మాయమ్మ సరిగ్గా సమయానికి ప్రత్యక్షమైంది. కోడికూర రెడీనా? రెడీ మాయమ్మా, మీకోసమే. మాయమ్మ కోడికూరను లాగించేసింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. ఏంటిది? ఉప్పు, ఉప్పు, ఉప్పు. అది ఉప్పే మాయమ్మా, మీకు నచ్చలేదా? నచ్చలేదా? ఇది ఉప్పుకూర, కోడికూర కాదు. అయ్యో, మరి ఏం చేయమంటారు? ఇదిగో, ఈ కూరను నేను తినను, మీరే తినండి. మేము ఎలా తింటాం? తింటారు. తినకపోతే మీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మాయమైపోతాయి. రామయ్య, సీతమ్మ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. వాళ్లు చెత్త కోడికూరను తినాల్సి వచ్చింది. అయ్యో దేవుడా, ఇది దెయ్యం కన్నా దారుణం. అవును రామయ్య, ఇది నిజంగానే దారుణం. మాయమ్మ నవ్వి అదృశ్యమైపోయింది. మరుసటి రోజు రామయ్య, సీతమ్మ భయపడుతూనే ఉన్నారు. మాయమ్మ మళ్లీ వస్తుందేమోనని, మళ్లీ చెత్త కోడికూర వండాల్సి వస్తుందేమోనని.
కాని ఆ రోజు మాయమ్మ రాలేదు. మరుసటి రోజు కూడా రాలేదు. రామయ్య, సీతమ్మకు ఆశ్చర్యం కలిగింది. రామయ్య, మాయమ్మ రాలేదు, నిజంగానే వెళ్ళిపోయిందా? అవును సీతమ్మ, మన చెత్త కోడికూర పనిచేసింది. ఆ దెయ్యం పారిపోయింది. అయితే మనం మళ్ళీ మామూలుగా కోడికూర వండుకోవచ్చా? వండొచ్చు సీతమ్మ, హాయిగా వండుకోవచ్చు. వాళ్లు సంతోషంగా కోడికూర వండుకున్నారు. ఆ రోజు రాత్రి వాళ్లు హాయిగా కోడికూర తిన్నారు. చూశారా సీతమ్మ, దెయ్యాలను కూడా రుచిలేని వంటతో తరిమేయొచ్చు. అవును రామయ్య, ఆ చెత్త కోడికూర మన ప్రాణాలను కాపాడింది. రామయ్య, సీతమ్మ కూడా తమ జీవితంలో ఒక వింత అనుభవాన్ని పొందామని సంతోషించారు. వాళ్లు ఎప్పుడూ ఆ చెత్త కోడికూరను గుర్తుచేసుకుని నవ్వుకునేవారు.